ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మరోసారి సంచలనం సృష్టించారు. గత ఏడాదిలో రోజుకు సగటున $875 మిలియన్ చొప్పున సంపదను పెంచుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. స్పేస్ ఎక్స్ షేర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్, టెక్ రంగంలో భారీ వృద్ధి ఇవన్నీ కలిసి మస్క్ సంపదను కొత్త శిఖరాలకు చేర్చాయి. అయితే ట్రిలియనియర్గా నిలిచిన కొద్ది రోజులకే షేర్ల పతనంతో భారీగా నష్టపోయినా ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మస్క్ కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ సంపద మరోసారి చర్చనీయాంశమైంది. బెస్ట్ బ్రోకర్స్ విశ్లేషణ ప్రకారం 2025 జూలై నుంచి 2026 జూలై వరకు కేవలం ఒక్క ఏడాదిలోనే మస్క్ సంపదకు $320 బిలియన్ జతయ్యాయి. అంటే రోజుకు సగటున $875 మిలియన్, గంటకు దాదాపు $36 మిలియన్, ప్రతి నిమిషానికి $6 లక్షల పైగా సంపద పెరిగినట్టే. ఈ అధ్యయనం కోసం బెస్ట్ బ్రోకర్స్ సంస్థ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్స్ జాబితాను అలాగే వే బ్యాక్ మిషన్ డేటాను ఉపయోగించింది. 2025 జూలై 27, 2026 జూలై 27 నాటి ప్రపంచ కుబేరుల నికర సంపదను పోల్చి ఈ లెక్కలను రూపొందించింది. 2026 జూన్ 12న స్పేస్ ఎక్స్ పబ్లిక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనియర్గా నిలిచారు. అయితే గత నెల స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పతనమవడంతో $1 ట్రిలియన్ మైలురాయిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సంపద $690 బిలియన్ ఉంది. అయినప్పటికీ ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడిగా కొనసాగుతున్నారు. గత ఏడాది కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ రంగాల్లో జరిగిన వేగవంతమైన వృద్ధి టెక్ దిగ్గజాల సంపదను అమాంతం పెంచింది. ఎలన్ మస్క్ తర్వాత డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సిఇఓ మైకేల్ డెల్ తన సంపదకు $107.6 బిలియన్ జోడించి రెండో స్థానంలో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, టెథర్ దిగ్గజం జియాన్ కార్లో దేవాసిని కూడా అత్యధిక సంపద పెంచుకున్న వారిలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో మరో సంచలనంగా నిలిచిన డీప్ సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ సంపద ఏడాదిలోనే $1 బిలియన్ నుంచి $39.5 బిలియన్ పెరిగింది. అంటే ఏకంగా 3850% వృద్ధి నమోదైంది. దీంతో ప్రపంచంలోని టాప్ 50 ధనవంతుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలన్ మస్క్ 18 ఏళ్ల వయసుకు ముందే కెనడాకు వెళ్లారు. అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తూనే చదువును కొనసాగించారు. అనంతరం పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 2002లో తాను సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆన్లైన్ బ్యాంక్ పీటర్ థీల్కు చెందిన పేపాల్తో విలీనం కావటం, తర్వాత ఈబే దానిని $1.4 బిలియన్ కొనుగోలు చేయడంతో మస్క్ తొలి $1 బిలియన్ సంపదను సంపాదించాడు. అప్పటి నుంచి ఆయన సంపద నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది.